బ్లాక్ మమ్మ అనే మందు పైకి పట్టుకో. ఈ మందు తోటకి బాగా పనిచేస్తుందట. ఇది బ్లాక్ మమ్మ. దీని గురించి పబ్లిక్ ఒక్కటే కళ్యాణ ఒక్కదానిగా ఇచ్చారు ఇది. అంటే అందువలన జనాలు బాగా వస్తున్నారు. రిజల్ట్ ఉందట. ఇది బాగుందా? రిజల్ట్ బాగుందట. దీనిపై అందుకనే ఈ జనం అందరూ ఉండేది తోటకే ఎకరానికి వేసుకో. ఎకరానికి ఒక బుడ్డి ఎందుకు మరి దొరకట్లేదా? బయట దొరకట్లేదట. డీలర్ ఒకటే మొత్తంలో మైపాచిల్లకి ఒకటి ఇచ్చారు, ఖమ్మం ఇచ్చారు, ఇంకా రాలేదట. మళ్ళీ ఏడుపురు ఉంది, వైరా ఉంది. ఎంత దాని కాస్ట్ ఎంత? 28 ఒక్క బుడ్డ 10 పంపులకే. 10 పంపులకు బాగుంటుందా? రిజల్ట్ బాగుంటుందట. మేము ఇప్పుడు ఫస్ట్ టైం బాగుందా? రిజల్ట్ ఫస్ట్ దాకా కొట్టిన 15 రోజులు ఆపింది. ఇప్పుడు ఇది 2వ దాకా రిజల్ట్ ఉంది. బాగానే ఉందా? రిజల్ట్ ఫుల్ ఉంది. నేను 15 రోజుల క్రితం కొట్టిన, మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలని వచ్చిన. నిన్న వచ్చిన స్టాప్ లేదండి. ఇవాళ వచ్చిన 9 కిలోమీటర్లు పడ్డ. పొద్దున 4ంటికి వచ్చిన. 4 నైట్ 2 కాడ నుంచి దాకా నిలబడ్డాం. నైట్ 2 కాడ ఆనుకోవడం జిల్లాలో టౌన్ లో ఈయన ఒక్కరికే డిస్ట్రిబ్యూట్ ఇచ్చారు. ఎవరికి లేదు కాబట్టి కళ్యాణ పరిచయం. దాని పేరేంది? మందు పేరు బ్లాక్ మాంబ. భయనే ఇది. కంపెనీ మంది కాదు, భయనే కాబట్టి ఓన్లీ తోటకేనా? తోటకే. విదేశాలకు ఎగుమతి పోవాలంటే వాళ్ళు వేరే దేశం వాళ్ళు దీన్ని తీసుకోవట్లే. అందుకనే మిర్చి ధర పడిపోవడం కారణం ఇలాంటి మంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము. అంటే రైతాంగం మొత్తానికి మహబూబాబాద్ పట్టణానికి వచ్చేసి ఇక్కడ జిల్లాకు అయితే దాదాపుగా 2 గంటల సమయం నుంచి కూడా ఇక్కడ బ్లాక్ మందు కోసం వాళ్ళు ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ తోటకైతే బాగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని వాళ్ళు తెలియడంతో మాత్రం ఒక్క బుద్ధి మందు వచ్చేసి ఇది ఎంత 2800 రూపాయలు కాస్ట్ పెట్టైనా సరే 500 ml ఉంటుందంటే అది కాస్ట్ పెట్టైనా సరే వాళ్ళు తీసుకోవాలని ఒక పోటీ పడుతున్న పరిస్థితి. అయితే మొత్తంగా అయితే పట్టణంలో సంబంధించి డీలర్ ఒక్కడ కావడంతో ఇక జనాలు కూడా ఎగబడుతున్న పరిస్థితి. మొత్తంగా అయితే చాలా పనిచేస్తుందని వాళ్ళు నమ్మకంగా అయితే తీసుకుంటున్నారు. ఇటువంటి పని సర్కల్ చేస్తున్న కంపెనీ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది పరిస్థితి ఇక్కడ మహబూబాబాద్ సంబంధించిన ఏరియా హాస్పిటల్. థ్యాంక్ యూ అండి.